ఎంపీ ఎలక్షన్ల సందడి ఒడిసిపోయిందో లేదో ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం పార్టీలన్నీ పగబట్టినట్టు పనిచేస్తున్నాయి. తగ్గేదేలే అనుకుంటా టగ్ ఆఫ్ వార్ అంటే ఏందో చూయిస్తున్నాయి. క్యాండిడేట్లకు తీసిపోని తీరు క్యాడర్ కూడా పబ్లిక్ ల ప్రచారం చేస్తుంది. అందరేమో గాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ రాకేష్ రెడ్డి అయితే ప్రచారంలో ఇరాం లేకుండా ఊరూరు తిరుగుతున్నాడు గిట్లా. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచి మనల్ని ఎవడరా ఆపేది అనేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు కంకణాలు కట్టుకొని కష్టపడుతున్నారు, కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నారు. ఖమ్మము, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోలు ఈ నెల 27 తారీఖు ఉంటే 25 తారీఖు నాటికి ప్రచారానికి పడదపడుతుంది. ఇక విద్యావంతులు బుద్ధిజీవుల్లో మాకు మస్తు పట్టున్నది, చదువుకున్నోళ్ళు తెలియగలంతా మాదిక్కే ఉన్నారని నిరూపించుకునేందుకు పార్టీలు పబ్లిక్ లో ఎదుర్కొంటా పోటీ పడుతున్నాయి. ఎమ్మెల్సీ ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి జనగామకెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచే వరకలా ఆ సీటు కాలేంది కాబట్టి ఉప ఎన్నిక వచ్చింది. ఇక గుర్తు పార్టీ తరపున చింతపండు నవీను అలియాస్ తీన్మార్ మల్లన్న, కమలం గుర్తుకెళ్లి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ కెళ్లి రాకేష్ రెడ్డి. ఇగో వీళ్ళు బరాబర్ బరిలుండి కొట్లాడుతున్నారు. ఇక ఈ బైపోల బాధాప్త గెలిచి గులాబీ జెండా ఎగిరేసి గులాల్ చల్లుకునేందుకు రాకేష్ రెడ్డి ఖమ్మము, నల్గొండ, వరంగల్ 3 జిల్లాల్లో జోరుగా తిరుగుతున్నాడు. మార్నింగ్ వాక్, రోడ్ షోలు, బహిరంగ సభలు ఇట్లా తీరొక్క రకంగా పబ్లిక్ ను కలుసుకుంటా పట్టభద్రుల జోష్ నింపుతున్నాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళెదిరిగే తట్టి చేసి పెద్ద చదువులు చదివిన వాళ్ళకు, మేధావులకు, తెలంగాణ సబ్బండ వర్ణాలకు కూడా న్యాయం చేస్తానికి తండ్లాడతాను హామీ ఇస్తున్నాడు. అంతేకాదు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు గెలిచినాక సర్కార్ నుంచి ఓ ఎమ్మెల్సీకి వచ్చే గౌరవ వేతనాన్ని కూడా నిరుద్యోగుల కోసమే ఖర్చు చేస్తా అని చెప్తున్నాడు. ఇంకో దిక్కు సందు దొరికినప్పుడల్లా సర్కార్కు కాంగ్రెస్ క్యాండిడేట్లకు ఇచ్చి పడేస్తున్నాడు. నేను ప్రశ్నించే కూతుకొని ప్రచారం చేసుకుంటాడు కదా మల్లన్న, మరి మెగా డిఎస్సి, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్ల మీద ఎందుకో మాట్లాడతలేడు అని మస్తుగానే అరుచుకుంటున్నాడు. రైతు బిడ్డ రాకేష్ రెడ్డి మస్తు తిప్పలు పడి చదువుకొని అమెరికాలో 7 ఏళ్ళు కొలు చేసి వచ్చిండు. ఆయన ఉండి సంపాదించుకునేందుకు మంచిగానే మోకున్నా గానీ పబ్లిక్ కు సేవ చేయాలన్న కాయిస్తోటి వచ్చిండు. ఇసొంటోళ్ళకు ఓసారి ఓటేసి చూద్దామని కూడా చదువుకున్న వాళ్ళు మనసులు అనుకుంటున్నారట. మరి కార్పార్టీ క్యాండిడేట్ జోరు ఏ తిరుగుంటదని రిజల్ట్ వచ్చినాక చూడాలి. పాడి కౌశిక్ అన్న కూయిగర అందిలేనట్టే, ఎందుకంటే అన్న బిడ్డే పిట్ట కొంచెం కూతగనం అన్నట్టున్నది. ఇప్పటి సందే రాజకీయాలల్లా తల వండినట్టు మాట్లాడుతుంది. అచ్చేదాము అన్నది అప్పుకుంటా అంటే చెల్లె పోటీ చేసేటట్టే ఉన్నది. ఈటల రాజేందర్ సారోళ్ళ కోడలు పాడి కౌశిక్ అన్నోళ్ళ బిడ్డే శ్రీనికను ఏమో అన్నదట. గంతే ఆంటీ ఆంటీ అనుకుంటేనే ఎట్లా కౌంటర్లు ఇచ్చిందో చూడురి. అమ్మో, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న బిడ్డే శ్రీనిక షెల్లె కౌశిక్ అన్న జుట్లకెళ్లే ఊడిపడ్డట్టున్నది. రాజకీయాలు మాట్లాడుట్లా డాడీ లెక్కనే డేరింగ్ ఉన్నది. ఈటెల రాజేందర్ సారోళ్ళ కోడలు క్షమితారెడ్డి ఉండి ఈ కౌశిక్ అన్న బిడ్డే శ్రీనిక బడికి పోదా, నాయనెంబడే రాజకీయాలలో తిరుగుతాంది, మాకు ఓటేయకుంటే ఇంటి లాదులందరం జీవి తీసుకుంటామని బ్లాక్ మెయిల్ చేసి గెలిచిండ్రని తిట్టిందట. గంతే ఇక శ్రీనికకు మస్తు కోపం వచ్చింది. నువ్వెవలాంటి, నేను బడికి పోతా పోను, అడిగేతందుకు నీకేమక్కుంది, నువ్వేమైనా ఫీజు కడుతున్నావా లేకపోతే ప్రిన్సిపాల్వా అని ఇచ్చి వాడేసింది. ఆంటీ నాకు డౌట్ ఉంది ఆంటీ, నేను స్కూల్కి పోతేంది పోకపోతే ఏంటి ఆంటీ, మీకేమవుతుంది ఆంటీ? మీరేమన్నా ఫీజు కడుతున్నారా, మీరేమన్నా ఎగ్జామ్ రాస్తున్నారా, మీరేమన్నా ప్రిన్సిపలా? నేను పోయిన లీవ్ లెటర్ నా ప్రిన్సిపల్కి ఇచ్చా, ఆయన యాక్సెప్ట్ చేశారు. మా పేరెంట్స్కి ప్రాబ్లం లేదు, మీకేం ప్రాబ్లం వస్తుంది ఆంటీ? అసలు సాదుకుంటారా సంపుకుంటారా అని జ్యూస్ డబ్బా పట్టుకొని ఓట్లు అడిగిందే ఈటల తాత. మళ్ళా మా డాడీ గురించి మాట్లాడుతుర్రా అని అనుకొచ్చింది. కేసీఆర్ తాతనే మళ్ళా సీఎం అవుతాడు, మా డాడీ హుజురాబాద్ కు 1000 కోట్లు తెస్తాడని అంటున్నది. అంతేకాదట, శ్రీనికనే ప్రచారం చేసినందుకు చాలా మంది నమ్మి వాళ్ళ డాడీకి ఓటేసిండ్రట. వాళ్ళందరి నమ్మకం నేను నిలబెట్టుకుంటా, మా డాడీ తోటి డెవలప్మెంట్ చేపిస్తా అని అంటున్నది. మీరు అన్నారు కదా ఆంటీ, మేము సంపుకుంటారా సాదుకుంటారా అని లైన్స్ వాడుకుంటూ క్యాంపెయిన్ చేయలేదని. మీకు గుర్తుందో లేదో ఆంటీ, కానీ క్రాన్బెర్రీ జ్యూస్ పాయిజన్ బాటిల్లో పట్టుకొని పోయి నేను తాగుతాను మీరు నాకు ఓటు వేయకపోతే అని ఈటల రాజేందర్ తాతయ్య అన్నారా అనలేదా? అలానే తాలిబొట్టు తెంచుతారా ఉంచుతారా అని జమున అమ్మమ్మనే అనింది. అలానే లాస్ట్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇదైతే, ఈటల రాజేందర్ తాతయ్య గారే సంపుకుటరా సాదుకుటరా అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది. ఆంటీ, నేను ఎలక్షన్స్లో తిరిగింది మా డాడీ ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో అని చెప్పడానికి, అభివృద్ధి ఎంత మంచిగా చేస్తారో చెప్పడానికి. హుజురాబాద్ ప్రజలందరూ నన్ను నమ్మి మా డాడీ ఓటేసిండు. నేను నమ్మకాన్ని పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు. ఏదో ఒక రోజు మళ్ళీ కేసీఆర్ తాతయ్యనే సీఎం అవుతారు, నేను మళ్ళీ హుజురాబాద్కి 1000 కోట్లు తెస్తాను. ఆంటీ, నేను మీలాగా పక్క వాళ్ళ మీద కామెంట్స్ వేయను, ఇంకా ఎవ్రీ ఈవినింగ్ క్యాఫేస్లలో పోయి తిరగను. ఇంకేందిగా
కౌశిక్ అన్నకు రాజకీయ వారసురాలు దొరికినట్టే. శ్రీనిక చెల్లె స్పీడ్ చూస్తుంటే గ్రాడ్యుయేషన్ అయ్యేదాకన్నా ఊకునేటట్టు లేదు. డాడీ లెక్క ఎమ్మెల్సీ అయినా రాజకీయాలలో రఫాడిద్దామన్నట్టే చూస్తున్నట్టుంది అని మురుస్తురట కౌశిక్ అన్న ఫ్యాన్స్.